ఇక మొదట్లో నిషా ఇంకా వాళ్ళ బ్యాచ్ చామంతిని అందరి ముందు డీప్‌గా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అసలు నా నోటితో నేను చెప్పుకోలేకపోతున్నాను. ఈ చామంతికి ఎంత ధైర్యం ఉంటే నేను గదిలో ఉండగానే ప్రేమ్ పక్కనే బెడ్ మీద చిరుతూ ఉంది. ఈమెకి సిగ్గు, శరం ఏమీ లేవా? కాబోయే భర్తతోటి ఇలానే చేస్తావా? అని గట్టిగా బ్లేమ్ చేస్తూ ఉంటుంది. చామంతి ఏడుస్తూ అమ్మగారు జరిగింది ఏంటో తెలియకుండా నన్ను తిట్టకండి అని ధైర్యంగా చెప్తూ ఉంటుంది. ఇక మావయ్య గారు మీరు ఈమెకి ఇచ్చిన అత్తి వల్ల ఇది మన మీద తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెడపెట్టి బయటికి గెంటేసేలా మన మనసాక్షిగా విలువ ఉంటుంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. హర్ష కూడా డీప్‌గా లోకి వెనకాల సైలెంట్‌గా ఉండిపోతాడు. ఈవెన్ హెల్ప్ చేయలేక చామంతిని నువ్వు పక్కనే వాళ్ళ రూమ్‌లోకి వచ్చి ఉండకూడదు కదా! అని అంటూ ఉంటాడు. ఇక నిషా గట్టిగా చామంతి చెయ్యి పట్టి బయటికి గెంతేసేలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రేమ్ సడెన్‌గా బెడ్ మీద నుంచి లేచి షౌట్ చేస్తూ ఉంటాడు. ఆగు నిషా చామంతి మీద చెయ్యి పడిందో బాగోదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంటి వాళ్ళు అందరూ షాక్ అయిన తర్వాత ప్రేమ్ అసలు రాత్రి జరిగిన మొత్తము కక్కిస్తూ ఉంటాడు. ప్రేమ్ డైరెక్ట్‌గా నిషాకి ఇలా చెప్తూ ఉంటాడు. నిషా రాత్రి నేను కేరింగ్‌గా చూసుకుంటే అని చెప్పి గదిలోకి వచ్చి పడుకున్నందుకే రీల్స్ చూస్తూ ఫుల్‌గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. తర్వాత తను మాత్రం గొర్రెలో పెట్టి నిద్రపోయింది. నైట్ నాకు సడెన్‌గా జరిగిన కార్ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఫుల్‌గా పానిక్ అయ్యి అటాక్ వచ్చింది. నేను చాలా సార్లు నిషాని గట్టిగా పిలిచినా తను మాత్రం లేవనే లేదు. నువ్వు ఆఖరికి క్షణాల్లో అనిపించినావు. ప్రేమ్ క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంలో చామంతి నా రూమ్‌లోకి వచ్చి నేను ఒక దేవతలాగా కాపాడింది. నాకు కూల్ వాటర్ తాగిపించి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.